బంకులకు నా ఆటో వేసుకొని వచ్చి అన్న డీజిల్ అంటే పెట్రోల్ వస్తుంది మర్చిపోయి పోసినందుకు ఇచ్చేందుకు పోసిరన్న దానికి నా పైన మళ్ళీ నాయంత నేనే మొత్తం ఉన్న డీజిల్ మొత్తం తీసుకొని మళ్ళీ సైడ్ పెట్టుకొని ఫ్రెష్గా 3 వందల డీజిల్లో పెట్టుకున్నా పోపించుకొని నేను ఇంటికి వెళ్ళిన తర్వాత తెల్లారి మళ్ళీ ఆటో వేసుకొని మూవ్ వేస్తే మూవ్ కాలేదు, నలుగురిని ఎక్కించుకుని ఉంటే మూవ్ అయితే లేదు. ఎట్లా ఎందుకు అయితే లేదని నేను ఇది నౌజల్ పంప్ స్టాప్ అయిపోయినకి నేను వెళ్తే ఇది నౌజల్ పంప్ మొత్తం పోయింది పెట్రోల్ వల్ల కొద్దిగా తీసుకుంటే నడుస్తుంది అని చెప్పారు. ఈ పెట్రోల్ పంప్ కాడికి వచ్చాడితే మాకు ఓంకరణ తెలుసు మురళి ఏమన్నా తెలుసు నువ్వు వేరే పెట్టుకో కేసు పెట్టుకో అని నా పైన డాక్ చేస్తారు. నా ఆటో మొత్తం రిపేరింగ్ అయింది, నా ఆటో మంచిగా కావాలి. మెకానిక్ దగ్గరికి పోతే ఏమన్నారు? మెకానిక్ దగ్గరికి పోతే 7-8 వేల చిల్లర అవుతుంది, 7-8 వేల చిల్లర అయితే మనిషి అయితే బండి అని చెప్పారు. వీళ్ళకి వచ్చిన తర్వాత వీళ్ళు నడితే మేనేజర్ నడితే ఆయనేమో నేను ఇప్పిస్తాను అని చెప్పారు. వీళ్ళు వాళ్ళ బావాళ్ళకు వాళ్ళ అన్నలకు పోలీసు ఆయనేమో వాళ్ళ ఇప్పించిన పైన డాగ్ వేసారు. మురళి యాదవ్ రైట్ హ్యాండ్ని మాకు ఈయన తెలుసు ఆయన తెలుసు మా ఏడ కేసుతో పెట్టుకో ఇట్లా ఈ లెక్కలో మాకు పైన డాగ్ వేస్తాం. నాకు న్యాయం కావాలి కానీ మాకు అన్యాయం అవసరం లేదు. వాళ్ళు ఏ లెక్కలు మాట్లాడుతారంటే నువ్వు బయటకు పోయి ఇంజన్ నిప్పుకొని వేరే ఇంజన్ ఫిట్టింగ్ చేసుకుని వచ్చినట్టుగా వాళ్ళ లెక్కలు మాట్లాడతారు. నాకు ఇంజన్ కాదు, నట్టు బోల్డీ పనికి రాదు, నేను ఇంజన్ ఏ లెక్కలు ఇస్తాను. వాళ్ళు ఇష్టం వచ్చాడు మాట్లాడతారు. నాకు న్యాయం జరగాలి.